హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. అరుణిశివ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాద్ను. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వారు మన చదువుకునే విద్యార్థుల కోసం ఒక గొప్ప అవకాశాన్ని కల్పిస్తున్నారు. దీన్ని అవకాశం అనుకుంటామో లేకపోతే వారి మన పట్ల ప్రేమతో చేసింది అనుకుంటామో చూద్దాం. ఈ వివరాల్లోకి వెళ్తే, గత ఏడాది తీవ్ర ఎండ ఉండడం వలన మన విద్యార్థులు తీవ్ర డీహైడ్రేషన్కి, అలసటకి, తలనొప్పికి గురయ్యారని సమస్యలతో వారు నివేదికని పరిశీలించారు. ఈ విద్యార్థులని దృష్టిలో పెట్టుకుని ఈ ఎండ వలన కలిగే వేడిగాల వలన కలిగే సమస్యల వలన అనారోగ్యాలు నివారించడానికి మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వారు వాటర్ బెల్ అనే కార్యక్రమం అమలు చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం క్లాసు మధ్యలో బెల్లు మ్రోగించి విద్యార్థులకు నీరు త్రాగే అవకాశం కల్పిస్తున్నారు. ఇది ఉదయం 10 గంటలకి మొదటిసారి, 11 గంటలకి రెండోసారి, 12 గంటలకి మూడోసారి, ఇలా 3 సార్లు ఈ వాటర్ బిల్ కార్యక్రమం అనేది జరుగుతుందండి ప్రతి పాఠశాలలో. అలాగే ఏమిటంటే, ఈ ప్రతి గంటకి బెల్లు మోగినప్పుడు 3 నిమిషాల పాటు టైం వినియోగించుకోవడానికి విద్యార్థులకు, విద్యార్థినీలకు అవకాశాన్ని కల్పించనున్నారు. ఆ టైంలో వాటర్ తాగేవారు వాటరు, వాళ్ళ కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఇది మంచి అవకాశం అండి. ఎందుకంటే కేవలం నీరే కాదు, కొంతమంది కాలకృత్యాలకు వెళ్ళడానికి ఆపుకొని బాధపడుతుంటారు, బాత్రూమ్స్ కానీ దేనికి వెళ్ళాలన్నా. ఇది ఒక మంచి దీని కింద మనం భావించవచ్చండి మన పిల్లల పట్ల. వీళ్ళ ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు చేసేవారు సమయానికి నీరు తాక, ఈ పబ్లిక్లో చేసేవారు సమయానికి కాలకృత్యాలు తీర్చుకోవడానికి అవకాశం లేక ఎన్నో ఆరోగ్యాలకు గురవుతున్నారు. అది చిన్న స్థాయి నుంచి పిల్లలకు కలగకుండా ప్రభుత్వం వారు ఎంతో గొప్ప నిర్ణయం తీసుకున్నారు. అలాగే వివరాల్లోకి వెళ్తే, తగినంత నీరు శరీరానికి, ఆరోగ్యానికి ఎంత అవసరమో అవగాహన కల్పించేందుకు స్కిట్లు, అవగాహన సమావేశాలు నిర్వహించవలసినదిగా పాఠశాలలకు ప్రభుత్వం వారు సూచన చేశారు. అలాగే అవసరమైన చోట నీరు అందుబాటులో ఉన్నాయా లేవా అని చూడడం, ఆర్ఓ ప్లాంట్లు, వాటర్ కూలర్లు లేదా మట్టి కుండలు, ఇవి అక్కడున్న పరిస్థితిని బట్టి, ఆ లభ్యతను బట్టి పరీక్షించి పరిశుభ్రమైన నీరు వాటిని నింపాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రతి గంటకు ఒకసారి నీరు త్రాగండి, ఆరోగ్యంగా ఉండండి. ప్రతి గంటకి ఒకసారి నీరు త్రాగండి, ఆరోగ్యంగా ఉండండి అనే నినాదంతో పోస్టర్లు పెట్టాలని సూచించారు. విద్యార్థులు వాటర్ బాటిల్ తెచ్చుకునేందుకు ప్రోత్సహించి నీటి కొరత లేకుండా నిరంతరము నీరు అందుబాటులో ఉంచాలని పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారికి ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఈ కార్యక్రమాన్ని అమలు చేయడానికి ఉన్నత శాఖాధికారులు ఎంఈఓ, సిఆర్పి వారు తనిఖీలు చేపడతారు, దీని మీద అజమాయిషీ చేస్తారు. అలాగే ప్రతి వారానికి ఒకసారి ఈ వాటర్ బిల్ కార్యక్రమం మీద నివేదికలని పంపించవలసిందిగా అధికారులకు ప్రభుత్వం వారు సూచించారు. ఈ వీడియో అనేది ఇది నాకు చాలా నచ్చిందండి. అందుకని నేను మనం అందరం ప్రభుత్వం వారికి ధన్యవాదాలు తెలియచేయాలి. ఎందుకంటే ఇది గొప్ప కార్యక్రమం. ఎందుకంటే మామూలుగా ఇంటర్వెల్ అనేది ఒక తడవ ఉంటుంది, అది మామూలుగా ఆ టైంలోనే కొంతమందికి అవకాశం ఉండదు, కొంతమంది వెళ్ళడానికి అవకాశం ఉండదు. దీనివలన చక్కగా 3 నిమిషాల్లో గబగబా వారు వాళ్ళ బాటిల్ తీసుకెళ్లే వాళ్ళు బాటిల్ తాగుతారు, బాటిల్ నింపుకుంటారు, అలాగే కాలకృత్యాలు తీర్చుకుంటారు. వాళ్ళు మరింత శ్రద్ధగా చదవడానికి అవకాశం ఉంటుందని నా భావన. మీరు ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.
మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.